కావాల్సిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నారా ఏమవుతున్నది అనేది. సో మేము ఒక నలుగురము ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైజ్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ. ప్యారడైజ్ అనే కాకుండా టాక్సిక్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళము మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నట్టు అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్ 2 sides, దయచేసి క్విక్గా చేయండి. లేకపోతే వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది మా 250 180 ఎగ్జిబిటర్స్ ఒపీనియన్ ఇదే. వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్, పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. ఎనీ క్వశ్చన్స్ ఆల్సో వీఆర్ రెడీ. విజేందర్ సార్ మాట్లాడతారు. సార్ ఇక్కడ పర్సంటేజ్ విధానం థియేటర్లు పుట్టిన కాడ నుంచి 56, 46 నుంచి కూడా నడుస్తుంది. మన దాకా నడుస్తున్నాయి. మళ్ళీ డిఫరెంట్ పర్సంటేజ్ విధానం కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, భారతదేశం మొత్తం ఉంది, ప్రపంచంలో కూడా ఉంది. దీనికి ఏదో కొత్త ఫార్మేట్ కనిపెడతా అంటారు. ఏం కనిపెడతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మల్టీప్లెక్స్ కూడా ఆల్రెడీ పర్సంటేజ్ ఆడుతున్నారు. వాళ్ళకంటే మేమే ముందే చెప్పినాం 10%. ఛాలెంజ్ కూడా చేసి చెప్పినాం. ఎన్నో ప్యాకెట్లలో మల్టీప్లెక్స్ కంటే మా సింగిల్ థియేటర్ని గ్రాస్ ఎక్కువ వస్తుంది, నెట్ ఎక్కువ వస్తుంది, షేర్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఇంత ఎక్కువ వచ్చినా కూడా మమ్మల్ని హింసిస్తాం. వాళ్ళకి 1.5 కోటి చేస్తే వాళ్ళకి 75 లక్షలు ఇస్తాం, మాకు మాత్రం 7 లక్షలు ఇస్తాం. సరే మాకు అంత ఇవ్వద్దు, తగ్గించే ఇద్దరు కూర్చొని మాట్లాడదామంటే ఇది పెద్ద మాత్రం వదిలేయండి. తర్వాత 3 వారాల తర్వాత మాట్లాడతాం ముందు చెప్పి, తర్వాత 6 వారాలు. ఏమంటే సింపుల్ థింగ్ అండి, అన్ని రాష్ట్రాల్లో ఉంది. దాని అసలు ఏ గ్రేడ్ అంటే ఇప్పుడు బాలేని థియేటర్ 2 లక్షలు వస్తుంది, బాగున్న థియేటర్ 20 లక్షలు వస్తుంది. ఆయన ప్రకారం ఆయనకి ఈయన ప్రకారం పర్సంటేజ్ కదా మేము ఫిక్స్ చేయమని చెప్పింది. మూత్రాల వాసన వస్తుంది, థియేటర్లకు పోతుంది కూడా. రండి మరి ఎక్కడ చూద్దాం, ఏ ప్యాకెట్లు వస్తారో రమ్మనండి. సింగిల్ థియేటర్ వర్సెస్ మల్టీప్లెక్స్. మల్కాజ్గిరి తీసుకుంటారా, అత్తాపూర్ తీసుకుంటారా, మూసాపేట తీసుకుంటారా, మెదల్గూడ తీసుకుంటారా, నల్గొండ తీసుకుంటారా, ఎక్కడ తీసుకుంటారా? గ్రేడింగ్, ఆ గ్రేడింగ్ ఎందుకు అంటారో నాకు అర్థం కావట్లేదు. గ్రేడింగ్ వల్ల ఎంత కలెక్షన్ వస్తే అంతే పర్సంటేజ్ కదా, ఏ చెట్టుకు అంతే కాదు. దాని గ్రేడింగ్ అవసరం నాకు అర్థం కావట్లేదు. దయచేసి వీళ్ళని తొందరగా 1-2 డేస్లో చేస్తే సాఫీగా అన్ని సినిమాలు నడిచిపోతాయి సార్. థ్యాంక్ యూ. సార్ వాళ్ళు ఏమీ ఒప్పుకోలేదు సార్. అన్ని పెండింగ్ పెట్టి మళ్ళీ 3 వారాలు చెప్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ 3 వారాలు అంటారు. పెద్ద సినిమాలు ఎవరు తొందర ఎందుకు అంటారు? ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఏది మా భయం మాకుంది. ఈ ఆయుధం వదిలేస్తే మళ్ళీ మాకు దొరకదేమో గ్రిప్. మళ్ళీ ఇంకో ఆయుధం వచ్చినాక ఆగాలి. ఈ ఇతర రాష్ట్రాల పక్కన ఇస్తున్న పక్క థియేటర్ మల్టీప్లెక్స్ తెచ్చుకుంటాం. మాకు ఇస్తుంది ఏం కావాలో చెప్పండి, ఇంత కావాలని చెప్పండి, ఇస్తాం. చాలా క్లియర్గా చెప్పాను, నేనే చెప్పాను ఆ కమిటీలో. మాకు పర్సంటేజ్ సైన్ చేసిస్తేనే పెద్దని పాత పద్ధతులు ఆడతామని కూడా చెప్పినాం. ఇప్పుడు మా వాళ్ళ కోపానికి వచ్చి పాత పద్ధతులు అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా పర్సంటేజ్ ఆడదాం అంటారు. దీన్ని రెచ్చగొట్టుకొని పెంచుకుంటూ పోతారు తప్పితే అనవసరంగా ఆ రోజు నేను చెప్పినట్టు ఒప్పుకోవాలంటే అయిపోయేది. క్లియర్ ఆ రోజు చెప్పాను, నథింగ్ డూయింగ్. మాకు పేపర్ మీద సైన్ చేసి వస్తే పెద్దని ఎక్స్క్యూజ్ అనే పదాలు అనకూడదు. ఎక్స్క్యూజ్ మన పెద్దని మాకు కూడా కావాలి, మంచి పెద్ద సినిమా మాకు కూడా కావాలి, అది అందరం కలిసిమెలిసి ఆడుకుందామని చెప్పినాం. ఓన్లీ ఆంధ్ర టికెట్ హైక్ అయితే, మా దగ్గర తెలంగాణ టికెట్ హైక్ కాదు. మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఇచ్చినాం, ఛాంబర్ నుంచి కూడా ఇచ్చినాం. దయచేసి మాకు టికెట్ రేట్లు పెంచకండి, ప్రేక్షకులకు చంపకండి అని చెప్పి. ఎందుకు కొనసాగం? మాకు అది పర్సంటేజ్ తెలియదా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధం మేము వాళ్ళు నచ్చ చెప్పాలి కదా, మేము వాళ్ళు నచ్చ చెప్పాలి కదా. ఇట్లా చేయండి మేము అడగాలి కదా.